డాక్టర్ గారు మరి ఈనాటి పథ్యాహారంలో ఏ సమస్యకు సంబంధించిన పథ్యాహారం తయారు చేసుకోబోతున్నాం అంటారు? అంటే ఇవాల్టి పథ్యాహారం ఏంటంటే, చాలా మందికి అలర్జీలు ఉంటూ ఉంటాయి. రకరకాల అలర్జీలు, ఆహార పదార్థాలకు అలర్జీలు ఉంటాయి. లేకపోతే అంటే రెస్పిరేటరీ సిస్టమ్‌కి సంబంధించినటువంటి చిన్న చిన్న అలర్జీలు వచ్చి దగ్గు, తుమ్ములు అవి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కొంతమందికి. లేకపోతే చర్మ సంబంధమైన అలర్జీలు వస్తూ ఉంటాయి. ఇలా రకరకాల అలర్జీలు అనేటువంటిది మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఇలా అలర్జీలతో బాధపడేటువంటి వాళ్ళకి చక్కగా ఉపయోగపడేటువంటి ఒక తేలికగా తయారు చేసుకునే పథ్యాహారం. ఎలర్జీని తగ్గించే పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. పసుపు, సొంటి, ధనియాలు, మిరియాలు, సోంపు. కావాల్సిన పదార్థాలేంటో చూశారు కదా, తయారీ విధానం కూడా తెలుసుకుందాం. డాక్టర్ గారు మరి ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? ఇదేంటంటే తయారు చేసుకునే విధానం ఇవన్నీ కలిపి మనం ఒక పొడి లాంటిది తయారు చేసుకుంటాం. ఆ పొడిని అవసరమైనప్పుడల్లా చక్కగా ఆహారంలో వాడుకునేలాగా అనమాట. అంటే తయారు చేసుకోవడం ఈజీ, రెగ్యులర్‌గా డైలీ మన వంటల్లో వాటిలలో హ్యాపీగా వాడుకోవచ్చు. హ్మ్. సో, దానిలో ఫస్ట్ మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే, రోజు మన వంటింట్లో ఉండేటువంటి పసుపు. ఈ పసుపు అనేది అలర్జీలు తగ్గడానికి చాలా 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 బాగా పనిచేస్తుంది. ఒట్టిగా కూడా మన పసుపుని అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఔషధంగా ఔషధంగాను, ఆహారంగా కూడా ఇస్తూ ఉంటాం. సో, పసుపుని ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకుని విడిగా ఒక బౌల్‌లో పెట్టుకోండి. ఎప్పుడు గుర్తుంటుంది కదా! మేము మీకు చూపించడం కోసం కొద్ది కొద్దిగా వేస్తాము. మీరు మాత్రం కొలతల ప్రకారం తీసుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం కదా! దీని తర్వాత మనం తీసుకునేది ఏంటంటే సోంపు. ఈ సోంపు కూడా అలర్జీలు తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అంటే అలర్జీస్ అవి ఉన్నప్పుడు పిత్తదోషం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ పిత్తదోషాన్ని అదుపులో ఉంచి అలర్జీలు తగ్గించడానికి సోంపు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే జీర్ణక్రియ కనుక చక్కగా ఉన్నట్టయితే అలర్జీలు బాగా అదుపులో ఉంటాయి. సోంపు అనేటువంటి జీర్ణక్రియని బాగు చేస్తుంది. అలాగే పిత్తదోషాన్ని కూడా బాగా తగ్గిస్తుంది. సోంపుని ఒక పొడిలాగా మెత్తటి పొడిలాగా చేసేసుకుని దీన్ని 60 గ్రాములు తీసుకోవాలి. పసుపు 30 గ్రాములు వేసుకున్నాం. ఇప్పుడు ఈ సోంపుని 60 గ్రాములు తీసుకోవాలి. తర్వాత కూడా వంటింట్లో ఉన్నటువంటిదే ధనియాలు. ఈ ధనియాలకు కూడా పిత్తాన్ని అదుపులో ఉంచేటువంటి గుణం ఉంది. అలాగే డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలర్జీలను కూడా బాగా తగ్గిస్తుంది. ధనియాల్ని మళ్ళీ ఇందాక మనం సోంపు తీసుకున్నట్టుగానే 60 గ్రాముల పరిమాణంలో తీసుకుని ఒట్టిగా మూకుట్లో వేసి వేయించి దాన్ని పొడిలాగా చేసుకోవాలి. సో, ధనియాల పొడిని 60 గ్రాములు తీసుకోవాలి. ఇంకా తర్వాతది సొంఠి. సొంఠి కూడా అలర్జీలు చక్కగా తగ్గిస్తుంది. జీర్ణక్రియ బాగుండేలాగా చేస్తుంది. జీర్ణక్రియ బాగుంటే కనుక ఎలాంటి అనారోగ్యాలు మనకి దరిచేరవు. ఎందుకంటే మన డైజెస్టివ్ సిస్టమ్‌కి ఫైటింగ్ కెపాసిటీ చాలా బాగుంటుంది. ఏదైనా మన లోపలికి వెళ్తే కనుక అది మన బాడీకి సూటబుల్‌గా ఉండేలాగా మార్చుకునే కెపాసిటీ మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తున్నప్పుడు దానికి ఉంటుందన్నమాట. సో, ఈ సొంఠి అనేది డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే అలర్జీలు కూడా తగ్గిస్తుంది. సొంఠిని కొంచెం నేతిలో వేసి వేయించి పొడిలాగా చేసేసుకోవాలి. ఈ సొంఠి పొడిని 10 గ్రాములు తీసుకోవాలి. మిగతావి ఎక్కువ తీసుకున్నాం కదా! సొంఠి మాత్రం తక్కువగా 10 గ్రాములు తీసుకోవాలి. ఇంకా ఆఖరి ఐటెం తీసుకుందాం. మిరియాలు కూడా అలర్జీలు తగ్గించడంలో చాలా చక్కగా ఉపయోగపడతాయి. జీర్ణక్రియ బాగుండేలాగా చేస్తాయి. తీసుకున్నటువంటి ఆహారం అంతా మళ్ళీ మన శరీరానికి అణువుగా మారేలాగా కూడా బాగా తోడ్పడతాయి. మిరియాలని మెత్తటి పొడిలాగా చేసేసుకుని ఇది కూడా కొంచెమే, బాగా ఘాటు ఎక్కువ ఉన్నటువంటివి మనం ఎక్కువ వేసుకోం. 10 గ్రాముల పరిమాణంలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన పథ్యాహారం అంటే వాడుకోవడానికి రెడీగా తయారైందనమాట. అయితే దీన్ని ఇలా తినేయం మనం. ఈ పథ్యాహారాన్ని వాడుకోవడానికి ఏంటంటే మనం రోజు కూరలు అవి వండుకునేటప్పుడు దీన్ని అందులో ఒక భాగంగా వాడుకోవాలి. ఎలాగంటే ఒకసారి బాండీ పెట్టండి, మనం ఊరికే చూపెడదాం ఎలా చేస్తాం అన్నది. ఏంటంటే కూరలు అవి వండుకునేటప్పుడు మొట్టమొదట ఇది మనం రెడీ చేసుకోవాలి. ఇలా బాండీ పెట్టుకుని దానిలో ఒక చెంచాడు నెయ్యి వేయాలి. నెయ్యి కొంచెం కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న పొడి ఉంది కదా! ఈ పొడి ఏంటంటే ఇప్పుడు వంటలు చేసుకునేటప్పుడు ఏవైనా కూరలు అవి వండుకుంటూ ఉంటారు కదా! ఆ కూరలు వండుకునేటప్పుడు అందులో ఒక భాగంగా దీన్ని వాడుకోవాలన్నమాట. ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత అందులో ఈ పొడిని వేసి వేయించి, వేగిన తర్వాత ఏ కూర అయితే వండుకుంటున్నారో ఆ కూరని ఇందులో కలిపేసేయాలి. ఇందులో కలిపేసి కూరలతో పాటుగా తీసుకుంటూ ఉండాలన్నమాట. కాగింది కదా నెయ్యి, వేసేయండి. ఇంకో కొద్దిగా వేయొచ్చు.
మంచి వాసన వస్తుంది. అన్ని పదార్థాలు కూడా చక్కటి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, నెయ్యి ఉంది. అంత తర్వాత ఎలర్జీలు తగ్గించిన పసుపు కానివ్వండి, సొంఠి కానివ్వండి, మిరియాలు కానీ మంచి మంచి వాసన కూడా వస్తుంది. అలాగే మన సోంపు అది కూడాను జీర్ణశక్తి బాగుండి ఎలర్జీలు తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కూర వండుకునేటప్పుడు ఎవరికి ఎంత పరిమాణంలో ఈ పొడి కావాలనిపిస్తే అంత వేసుకోవచ్చు. ఇదేమి ఇంతే డోస్ అని కూడా లేదు. చక్కగా తగినంత పరిమాణంలో వేసుకుని ప్రతిరోజు ఆహారంలో కూరలు వండుకున్నప్పుడు దీన్ని ఒక భాగంగా చేసేసుకొని వేసుకున్నట్టయితే ఎలర్జీలు తగ్గడానికి ఇది ఆహారం అంటే ఈ పథ్యాహారం చక్కటి ఔషధం కంటే కూడా బాగా పనిచేస్తుంది. సో ఎలర్జీలు అన్నీ కూడా మనకి తగ్గిపోతాయి. అవునమ్మా. అన్ని రకాల ఎలర్జీస్ కి కూడా మనకి ఏ ఎలర్జీకైనా కూడా వాడుకోవచ్చు. బాడీలో వచ్చే రియాక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, చాలా మంది ఎలర్జీస్ తో బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి పథ్యాహారం ఇంట్లోనే అతి సులువుగా తయారు చేసుకునే పద్ధతిని తెలియజేసినందుకు ధన్యవాదాలు డాక్టర్.